బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ముఖ్యంగా మహాశివరాత్రి రోజు చేయకూడని పనులేంటి? అసత్యం ఆడకపోవడం, అధర్మాన్ని పాటించకపోవడం, నిబద్ధతగా ఉండడం, ఇతరుల పదార్థాన్ని మనము దొంగిలించాలనుకోకపోవడం, అనవసరంగా ఏది పడితే తినకపోవడం, శివనింద చేయడం. శివనింద ఎంత నువ్వు సన్యాసివో, నువ్వు 4 దండాలు పట్టుకో, 3 దండాలు పట్టుకో, నువ్వు ఏ దండం పట్టుకున్నా, ఏ సన్యాసివైనా శివనింద చేయడం నీకు మహాపాపాన్ని కలిగిస్తుంది. శివనింద చేయకూడదు, అసత్యం ఆడకూడదు, ఇతరుల యొక్క వస్తువుని మనం దొంగిలించకూడదు, శివుని నిందించకూడదు, అలాగే శివుడికి ఉపయోగించేటువంటి పదార్థాన్ని తొక్కి మనము ఇబ్బంది కలిగించకూడదు, శివ జాగరణ చేస్తున్న వారికి, శివనామం చేస్తున్న వారిని వెకిలిగా మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ కూడా చేయకూడని పనులు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ఈ జన్మలోనే అత్యుత్కటై పుణ్యఫలై ఇదైవ ఫలమష్టుతే. నువ్వు చేసే పాపకర్మకి మళ్ళొచ్చి శివరాత్రి కల్లా నువ్వు పతనమవ్వక తప్పదు. కాబట్టి శివనింద చేయకు, శివభక్తుల్ని ఇబ్బంది పెట్టకు, అలాగే శివుడి పూజించే వారిని ఇక్కడ ఇబ్బంది పెట్టకు, ఆ పదార్థాలు దొంగిలించకు, వారిని తప్పుగా మాట్లాడకు. ఇది చేస్తే చాలు. గురుగారు, మనం మహాశివుడు అనగానే పాము కూడా మనందరికీ కూడా గుర్తుకొస్తుంది. మరి మహాశివుడు మెడలో ఉండే పాము ప్రత్యేకత ఏంటండి? అసలు ఎందుకు ఉంటుంది అంటే ఏం చెప్తారు? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగదారాయ శివాయ అంటే నాగేంద్రుడు ఎందుకు అంటే కంఠంలో విషాన్ని ధరించిన వాడు. అంటే ఎటువంటి కష్టానైనా భరించగలిగే శక్తిని ఇవ్వగలిగే తత్వం కోసం ఆ నాగభరణం పెట్టుకుంటాడు ఆయన. కాబట్టి ఆ నాగాభరణం అనేది ఆయనకు ఉండేటువంటి కంఠంలో ఉండే నా విషయానికి ఏదైనా స్వీకరించగలిగి జాగ్రత్తగా ఉండగలను అంటే ఎటువంటిది కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇమ్మని చెప్పడానికి, అపాయాల్ని తప్పించుకోవడానికి ఎలా మనం జాగ్రత్తగా చెప్పడానికి ఒక ఉదాహరణగా నాగేంద్ర స్వామి పెట్టారు. సంతాన వృద్ధి కొరకు ఆయన కూడా పూజిస్తే మంచిదన్న భావంతో నాగేంద్రుడిని అక్కడ పెట్టి పూజిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, మహాశివరాత్రి రోజు ఏదైనా దానాలు చేస్తే ఎలాంటివి చేయాలంటారు, ఏంటి అసలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వీలైతే శివారాధనకి జరిపేటటువంటి తుమ్మ పూలు కానీ, ఉమ్మెత్త పూలు కానీ, బియ్యము కానీ, అలాగే స్వామివారికి నీళ్లు కానీ, అలాగే పాలు కానీ, పంచామృతాలు కానీ లేదా పళ్ళరసాలు కానీ ఏవైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా వచ్చే భక్తులకి మీరు ఇవ్వండి. కానుకగా ఇవ్వండి, దానంగా అక్కర్లేదు. ఏదైతే మీరు కానుకగా ఇచ్చారో, ఏదైతే మీరు ఇస్తారో దానికి 10 మీరు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి శివుని పూజ కూడా చేయొచ్చు. లేదు బీదవారికి స్వయం పాకం, పప్పు బియ్యము అవన్నీ కూడా దానం చేయవచ్చు. ఇంకా వీలైంది పళ్ళు ఫలాలు దానం చేయవచ్చు. ఇలా మనకు యద్రోచితే తద్గ్రాహ్యం, ఏదైతే మనం ఇవ్వగలిగే అంటే మనం తీసుకోగలిగేటువంటిది ఉంటే మనకు భగవంతుడు ఇస్తాడు. నీకు ఏదైతే ఇవ్వాలనిపించిందో అది ఇచ్చే ప్రయత్నం చేయి. అంటే నీకు ఇవ్వగలిగింది అవతల వాళ్ళకి ఉపయోగపడేది. నేను అంటే చాలామంది ఈ మధ్య ఏదైనా వస్త్రదానం చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు. కానీ యోగ్యమైనది మాత్రం ఇవ్వాలి. యోగ్యమైనది, ఇప్పుడు ఒక అమ్మాయికి చీర ఇచ్చావు, ఆ చీర తను 1 సంవత్సరం పాటు కట్టుకోగలిగేటువంటి మంచి వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. ఏదో నీ ఇంట్లోనే పాత చీర తీసుకెళ్ళి ఆ మొహాన్ని కొట్టే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడం వల్ల నీకు ప్రయోజనం ఏం లేదన్న విషయాన్ని గమనించుకోండి. అలా మీరు తప్పకుండా ఈ యొక్క చీరని అంటే అవతలి వాడికి ఉపయోగపడే వస్తువు కానీ పదార్థం కానిస్తే భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు మనకి. గురుగారు, మహాశివుడికి మరో రూపం శంఖం అంటూ ఉంటారు. అసలు శంఖం ఎందుకని మహాశివుడికి అంత ప్రీతికరమైంది అంటారు? శంఖం అందరికి పుణ్యవనతను ఊదడం వల్ల వచ్చేటువంటి శక్తి. అంటే ఆ యొక్క నాదం ఆయనకి ఇష్టం, శంఖం ఇష్టం కాదు, శంఖనాదం ఇష్టం ఆయనకి. డమరుకనాదము, శంఖనాదం ఆయనకి చాలా ఇష్టమైనది. ఆయన తాండవ నృత్యం చేసేటప్పుడు, ఆయన ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు ఆ శంఖం యొక్క శంఖారావంతో ఆయన బయలుదేరుతాడు, డమరుకంతో ఆయన నాట్యం చేస్తాడు. ఈ రెండు కూడా ఆయనకి ఒక లయకి, అంటే తన యొక్క చేసేటువంటి నాట్యానికి, ఆనందానికి అన్నిటికీ మూల కారణం తన చైతన్యమూర్తిగా మారడానికి ఈ శబ్దాలు అతనికి గ్రహించబడతాయి. కాబట్టి శంఖము మరియు డమరుకం రెండు కూడా ఆయనకి అద్భుతమైన ప్రీతిగా చెప్పబడుతుంది. ఆ లయ, ఆ యొక్క శబ్ద తరంగాలతోనే భగవంతుని యొక్క స్మరణ జరుగుతుంటుంది, ఆయన యొక్క చైతన్య తత్వాన్ని పొందుకుంటారు. గురుగారు, మరి చివరిగా శివరాత్రి రోజు పఠించాల్సిన మంత్రం ఏంటండి? శివాయ నమః మించిన మంత్రం ఏముందండి? శివాయ నమః కన్నా మించిన మంత్రం లేదు. అయితే మీరు అనొచ్చు ఇక్కడ, గురు ఇందాక నుంచి శివాయ నమః అంటున్నారు, అందరూ ఓం నమః శివాయ కదా అంటారు కదా. అంటే ఓం అనేది బీజాక్షరం, అది పలకకూడదు. నమః శివాయ అనేది కూడా బీజాక్షరం. ఇది ఒక గురువు నుంచి మీరు స్వీకరించి దాన్ని కనుక మీరు 1,000 జపం చేసి ఆ తర్వాత నమః శివాయ అనే మంత్రాన్ని చెప్పాలి. అది ఉచ్చరించడం, చెప్పడం, వినడం కూడా తప్పే. కాబట్టి అదే మంత్రాన్ని శివాయ నమః అన్నటువంటి మంత్రంతో మీకు సరిపోతుంది, అదే నామం కదా. ఇప్పుడు మీకు తప్పేముంది? నన్ను కరుణ వహించు స్వామి, శివాయ నమః, అయ్యా నన్ను కాపాడు, నన్ను మంచిగా చెయ్యి, నన్ను బాగా చూసుకోనేటువంటి మంత్రమే అదే. కాబట్టి శివాయ నమః అన్నటువంటి మంత్రం కూడా మనం ఉన్నటువంటి పంచాక్షరి మంత్రమే. వాటి దీన్ని స్మరణ చేయడం వల్ల గురువు నుంచి కనుక మీరు దీక్షగా పొంది 1,000 జపం చేస్తే నమః శివాయ మంత్రం చదవచ్చు. కానీ గురువుతో ముఖ తీసుకోకపోతే శివాయ నమః అన్న మంత్రం మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయాలు. అంటే బీజాక్షరాలు, అవి ముందున్న బీజాక్షరాలు, వెనుక ఉంటే బీజాక్షరం కాదు. సింపుల్ అంతే వరకు.
గురుగారు, ఇందాక మనం జాగరణ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది రాత్రి సమయంలో గుళ్ళోనే గడుపుతూ ఉంటారు. అనేక ఒత్తులు చేస్తూ ఉంటారు. కొంతమంది నిమ్మకాయలతో చేస్తూ ఉంటారు, కొంతమంది పిండితో చేస్తుంటారు. ఇలా అనేక విధాలుగా దీపాలను చేసి మహాశివుడి రూపాన్ని వేస్తూ ఉంటారు. అసలు ఎలా చేయాలి అంటారు? ఒకటి దీపం అనేది మన కార్తీక మాసం ఇస్తే తప్ప ఇక్కడ మహాశివరాత్రి దాని దీపాలు పెడితే అభిషేకానికి ఆటంకమై అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి మహాశివరాత్రి ఎక్కడ కూడా దీపం పెట్టమని, ఆ 5 దీపాలు 10 దీపాలు పెట్టమని, పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు, దీప దీపాలు రూపాన్ని వేస్తూ ఉంటారు దీపాలతో. అది ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి భక్తి భావన. కాబట్టి జాగ్రత్తగా వహించాలి. అక్కడ దీపాల కన్నా ప్రాధాన్యత అభిషేక జాగరణ నక్తానికే ప్రధానం తప్ప మిగతా వాటికి కేవలం అలంకారం, మేము శివుని ఇలా చేసుకున్న భావంతో చేస్తారు తప్ప దానికి అటువంటి ప్రాధాన్యత ఏం లేదు. కార్తీక మాసం దీప విష్ఠిత, మిగతా రోజులు ఈ శివరాత్రి రోజు మాత్రం తప్పకుండా మీకు అభిషేక నక్త జాగరణ వరకు మాత్రమే ప్రాధాన్యత, మిగతా వాటికి ప్రాధాన్యత లేదు. అవి అనుకూలత కలిగిస్తాయి కానీ ప్రాధాన్యత లేదు. అయితే అలాగే గురుగారు, కొంతమంది శివరాత్రి రోజు రావి చెట్టును కూడా పూజిస్తే మంచిది అంటూ ఉంటారు. అది వాస్తవమే అంటారు? అంటే విషయం సాక్షాత్తుగా విష్ణు పరమాత్మ రూపం కదా. ఆ శివరాత్రి ఆ స్వామిని కనుక మనం ప్రదక్షిణ చేస్తే సంతానం అవుతుంది, కళ్యాణం కూడా అవుతుంది. ఆరోగ్యం బాగిన వాళ్ళు ఆరోగ్యం పూర్తయ్యేటువంటి మంచి ఆరోగ్యవంతులే అవకాశం ఉంది. కాబట్టి వటవృక్షాన్ని అక్కడ తప్పకుండా పూజించవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.